హలో అండి. ఈ వీడియోలో నేను కొన్ని స్టెమ్ కటింగ్స్ పెట్టాను. అవి రూట్స్ ఎలా వచ్చాయో చూద్దాం. అంటే సమ్మరు దాన్ని రిపోర్టింగ్ చేయడం కష్టమే. అయితే నేను పెట్టిన చిన్న పాట్స్ లేదంటే ఆ శాండ్ అంటే ఆ సాయిల్ దాని గ్రోత్‌కి హెల్ప్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కదా! అందుకని ఒకసారి చెక్ చేసి వాటిని రిపోర్టింగ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అయితే విరజాజి మనకి క్రీపర్ కాకుండా ప్లాంట్ వెరైటీ ఉంది గదా! సో, అదైతే ఉంది నా దగ్గర. అది నన్ను లాస్ట్ టైమ్ నేల మీద పాతేసాం కింద. అయితే దాని నుంచి కొన్ని స్టెమ్స్ అయితే తీసి పెట్టాను నేను. సో, వాటిని తర్వాత కోలియస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ లీవ్స్ ఉంటాయి గదండీ! ఆ ప్లాంట్స్ కూడా. సో, వాటిని రిపోర్టింగ్ చేద్దామని అనుకుంటున్నాను. చూడాలి. అంటే ఇవి సమ్మర్ బ్లూమ్సే గదా! పర్వాలేదు అని ధైర్యంగా రిపోర్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అది తర్వాత బోగన్‌విలియా ప్లాంట్ ఒకటి. అది ఒక డిఫరెంట్ కలరు. దాన్ని స్టెమ్స్ కట్ చేసి తీసుకొచ్చాను. అవి అసలు వీలు కాలేదు నాకు. అయినా గూడా అది రోడ్ సైడ్ మాట. అక్కడిది కట్ చేసుకొనొచ్చాను. సో, నేను ధైర్యంగా తస్కరణ చేయలేను మాట. ఎవరన్నా చూస్తారేమో అని కొంచెం భయం ఉంటది. ఏదన్నా అంటే చాలా షేమ్‌గా అనిపిస్తది గదా! అది రోడ్ అయినా గూడా. అందుకని. అయితే ఇవి విరజాజి స్టెమ్స్ 4 పెట్టాను. కొన్ని రాలేదు. 2 అయితే బా వచ్చాయి. సో, చక్కగా రూట్స్ కూడా వచ్చాయివి. చాలా చిన్ని చిన్ని స్టెమ్స్ పెట్టానండి అవి. అయితే ఆ స్టెమ్స్‌ని నేను చూసినప్పుడు ఏమైందంటే నాకు అర్థమైంది రూట్స్ వచ్చాయని. ఎందుకంటే చిన్న చిన్న బడ్స్ కూడా వచ్చాయి. అందుకనే నేను రిపోర్టింగ్ చేస్తున్నానన్నమాట. ఆ పాట్‌లో ఉన్న సాయిలు ఆ స్ట్రెంత్ ఈ ప్లాంట్‌కి సరిపోదని చెప్పి అలా అన్నమాట. అలానే ఇది బోగన్‌విలియా. ఇది కూడా బానే వచ్చింది. సో, దీంట్లో పెట్టిన రిమైనింగ్‌వి ఎండిపోయినాయి. ఇదొక్కటి మాత్రం బా వచ్చింది. సో, ఓన్లీ శాండ్‌లో పెట్టినవి గదా ఇవి. గ్రోత్‌కి అది స్ట్రెంత్ సరిపోదని చెప్పి దీన్నలా రిపోర్టింగ్ చేసేద్దామని అనుకున్నాను. దీనికి బానే వచ్చాయి పర్వాలేదు. ఇది గూడా రిపోర్టింగ్ చేసేసాను. అదేంటంటే అవి కొబ్బరి ఏమంటాం దాన్ని? కొబ్బరికాయది అలా పెట్టానన్నమాట. అంటే ఆ పీచుతో సహా పెట్టానలా. ఇంక పెట్టేసి ప్లాంట్ పెడదామని. అసలు టైము అడ్జస్ట్ చేసుకోలేనంత ఇలా అయిపోయింది నాకు. సో, ఫాస్ట్‌గా ఈ పనులన్నీ చేస్తున్నానన్నమాట నేను. సో, ఇది గూడా బానే ఉంది. కలరు ఎలా అంటే అది పర్పుల్ కలర్ ఈ బోగన్‌విలియా. చాలా అందంగా ఉందని చెప్పి చిన్న కొమ్మ తెచ్చుకున్నానది. అది ఇంకొకటి వైట్. ఆ వైట్ చనిపోయినట్టుంది. ఇది మాత్రమే వచ్చింది. సో, ఇది హ్మ్. మన కిచెన్ వేస్ట్‌తో వచ్చిన కంపోస్ట్ ఇది. మరి ఎక్కువ వేయకూడదు. ఏదో కొంచెం ఇద్దాం దీని గ్రోత్‌కన్నట్టు. ఇవి మందారం స్టెమ్స్ ఇవి. ఇదేదో ముద్ద మందారం బాగా నచ్చి అడిగి తెచ్చుకున్నదే. ఇది దశకరణ కాదు. దీని స్టెమ్స్ కూడా పెట్టుకున్నాను లైట్‌గా. అసలు నేను మందారాలు ఎక్కడ చూసినా అది ఏ కలర్ అయినా గూడా నాకు ఇంక నచ్చకపోవడం అంటే ఏముండదు. ఇంక నచ్చుతున్నట్టే. అవి వీలైతే తెచ్చుకోవడం, వాటిని అలా స్టెమ్స్ పెట్టడం. అవి బతికిన తర్వాత అంటే ఆటిలకి చిగుర్లొస్తాయి గదా! అప్పుడింక నా హ్యాపీనెస్‌కి ఇంకా అంతుండదనమాట. అంత బాగా ఫీల్ అవుతాను నేను. వీటిని స్టెమ్ కటింగ్స్ పెట్టి. సో, నా దగ్గరున్న మందారాలు గూడా నేను సేమ్ అలానే చాలా స్టెమ్ కటింగ్స్ పెడతాను. కొంచెం నాకు తెలిసిన వాళ్ళకి, నైబర్స్‌కి ఇచ్చేయడమే. అంటే ప్రూన్ చేసేటప్పుడు పాడేయకుండా, ఆ ప్రూన్ చేసిన స్టెమ్స్ అన్నింటిని మనం నాటుకుంటే, సో, నాటిన వాటిని మళ్ళీ ఇలా మనం మొక్కల కింద వస్తాయి కాబట్టి అందరికి ఇవ్వచ్చు. సో, ఎప్పుడైనా నా దగ్గర లేకపోయినా మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి నాకు. చాలా మొక్కలేంటంటే అలానే వేరే వాళ్ళ దగ్గర పెరుగుతాయి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి అడిగి తెచ్చుకోవడం. ఇలా నాకు చాలా వరకు అలవాటయిపోయింది. ఒక స్టెమ్‌ని ఒక 2, 3 టైప్స్‌లో పెట్టుకోవడం. అంటే ఒకటి సక్సెస్ కాకపోయినా ఇంకోటి సక్సెస్ అవుతది గదా! అన్నట్టు అలా అన్ని రకాలు.
సో ఇంత వేడిలో కూడా నేను ఈ స్టెమ్ కటింగ్స్ అయితే పెట్టాను. షేడ్లోనే పెడతాను అనుకోండి. సో అలా కొన్ని శాండ్, కొన్ని కోకోపిట్, ఆ తర్వాత నార్మల్ గార్డెన్ సాయిల్, ఇలా ఈ స్టెమ్స్ అన్నీ పెట్టుకున్నాను. సో ఇవి బ్రతుకుతాయని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే కొంచెం ముదురుగానే ఉన్నాయి కొమ్మలు ఇవి. మ్యాక్సిమం అన్నీ బ్రతకాలని అనుకుంటున్నాం. కానీ ఎండకైతే మాత్రం ఒక్క రేఖ మందారం, తర్వాత ఇంకొక కొన్ని వెరైటీస్ అయితే బాగా పూస్తున్నాయి. కానీ కొన్ని మొక్కలు అయితే మాత్రం చాలా వాడిపోయినాయండి. మనుషులే ఉండలేకపోతున్నారు, ఇంకా మొక్కలే ఉంటాయి. చాలా అన్నమాట. మామూలు ఇంత టెంపరేచర్ అసలు నేను ఎప్పుడు చూడలేదు. ఇంత ఎక్కువగా ఉంది, అసలు వర్షం కూడా రావట్లేదు. మాకు ఉన్న ఊరికి చుట్టుపక్కల వస్తుంది కానీ మేము ఉన్న ఏరియాలో వర్షం రావట్లేదు. అదేంటో తెలియదు. ఈ మొక్కతో ఏం చేశానంటే నేను గ్రాఫ్టింగ్ చేశాను ఇంతకు ముందు. ఒక 1 మంత్ పైన అయ్యింది. సో అప్పుడు నాకు అది వీడియో తీయడానికి అవ్వలేదు. కానీ అప్పుడు చేయాలనుకున్నాను, చేశాను. అది బాగానే చిన్నగా చిగుర్లు వస్తుందంటే ఒకే ప్లాంట్కి ఇంకో కలర్, అంటే ఆ మొక్క ఎండిపోతున్నట్టుగా అనిపించి దానికి ఉన్న ఒకే ఒక చిన్న స్టెమ్ని కట్ చేసి పెట్టాను అనమాట. సో ఇదైతే వీడియో మా తమ్ముడు తీశాడు కదా, సో అందుకని వాడితో ఎంచుకున్నాను. ఆ పక్క మొక్కకి పెట్టాను ఇది. దీనికంటే ముందు పెట్టింది సక్సెస్ అయింది, అది చూపిస్తాను. చాలా చిన్నగా చిగురు వచ్చింది దానికి. ఇది కూడా బాగానే వస్తుందని అనుకుంటున్నాను, మరి చూడాలి. అంటే ఒకే ప్లాంట్కి ఒక 2-3 కలర్స్, అదే 2-3 వెరైటీస్ ఫ్లవర్స్ వచ్చేలా అనమాట. ఇంతకు ముందు కూడా చేశాను అది, ఇప్పుడు కూడా చేస్తున్నాను అలా. చూడాలి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో. దీనికి ముందు చేసింది అయితే మాత్రం చిన్నగా చిగురు వస్తుంది. ఈ పక్కనే ఉంది అది కూడా, ఈ మొక్క పక్కనే చిన్నగా వచ్చింది. సో అలా పెట్టుకుని కవర్ కట్టేయడమే. ఒక 15 డేస్ 10 డేస్ తర్వాత దానికి కొంచెం హోల్ చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, చిగురు వస్తుంది. అదిగోండి, దీనికి ఇంతకు ముందు చేసింది ఇది. 1 మంత్ అయిపోయింది, చిన్నగా చిగుర్లు వస్తున్నాయి పెట్టిన కొమ్మకి. సో కొమ్మ ఎండిపోలేదు, చిగుర్లు వస్తున్నాయి, అంటే సక్సెసే. అలానే ఈ స్టెమ్ కటింగ్స్, ఈ ప్లాంట్స్ ఉన్నాయి కదండి, కోలియన్ ప్లాంట్స్, వీటిని ఏంటంటే కట్ చేసి అన్నీ ఒక దాంట్లో పెడదాం అనుకుంటున్నాను. ఇవి కూడా చిన్న చిన్న వాటిలో పెట్టాను. సో ఇవన్నీ కలిపి వస్తాయి కదా, చాలా అందంగా ఉంటాయి కదా. లీవ్స్ చాలా కలర్ఫుల్గా ఉంటాయి ఇవి. ప్రస్తుతానికైతే మరి బాగానే సెటిల్ అయ్యాయి. ఇది కూడా నెక్స్ట్ 2 డేస్లో తీసాను ఇది. ఇవి ప్లాంట్స్ అన్నీ బాగానే సెటిల్ అయ్యాయి ప్రజెంట్. సో చూడాలి, స్టెమ్ కటింగ్స్ బాగానే వచ్చాయి. రీపాటింగ్ చేసిన తర్వాత కూడా బాగానే సెటిల్ అయ్యాయి. ఇవి కూడా బాగానే ఉన్నాయి.